నమస్తే సాయి కృష్ణాచారి గారు. నమస్తే అండి. సో ఎల్ఓసి అని కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాము. ఎల్ఓసి ఇచ్చారు, ఫారిన్కి వెళ్ళనివ్వరు, ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటారు, అరెస్ట్ చేస్తారు అంటూ ఉంటారు. అసలు ఎల్ఓసి అంటే ఏంటండి? ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్క్యులర్ అంటారు. అంటే ఎవరైనా సరే భారతదేశంలో ఒక వ్యక్తి నేరము చేసి విదేశాలకు వెళ్ళిపోయినా, లేదు విదేశాల్లో ఉన్న వ్యక్తి పైన ఇక్కడ కేసులు పెట్టినా కూడా ఎల్ఓసి ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైనా సరే జనరల్గా ఇవన్నీ ఫ్యామిలీ కేసులు జరుగుతూ ఉంటాయి, ఫ్యామిలీ మ్యాటర్స్ అట్లా జరుగుతాయి. ఈ ఫ్యామిలీ కేసుల్లో కానీ దీంట్లో కానీ ఇలాంటి సందర్భాల్లో మీరు ఎల్ఓసి ఇష్యూ చేసే సందర్భాలు ఏంటంటే, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ అతని పైన వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చింది, దాన్ని కొట్టాడు, తిట్టాడు, హరాస్మెంట్ చేశాడు. జనరల్ 85 BNS మనం పెడతాం. అప్పుడు పెట్టినప్పుడు అతని పైన ఏమవుతుంది, ఎల్ఓసి ఇష్యూ చేస్తారు. ఎల్ఓసి అంటే అది సామాన్య పోలీస్ స్టేషన్లో జరగదు. ఒక పోలీస్ ఆఫీసర్ సిఐ రేంజ్ అలాగా వాళ్ళు చేయడానికి లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇష్యూస్ అన్ని ఫ్రేమ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి కానీ, అలాగే ఇక్కడ వచ్చేసరికి మన ఎస్పీ లెవెల్ స్థాయి అధికారికి కానీ ఇక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఎల్ఓసి ఇష్యూ చేస్తే పాస్పోర్ట్ సీజ్ చేస్తారు అంటారండి, అది ఎంతవరకు వాస్తవం? లేదండి, పాస్పోర్ట్ సీజ్ చేయడం అనేది ఏముండదు. అతను ఇక్కడ ఉంటే పాస్పోర్ట్ తీసుకుంటారు, కానీ మళ్ళీ హైకోర్టులో రిట్ చేసుకుని తెచ్చుకోవచ్చు. విదేశాల్లో ఉన్న పాస్పోర్ట్ ఎట్లా సీజ్ చేస్తారు? ఓకే, అంటే ఇక్కడ ఉంటే హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. అలా ఏం లేదు, చట్టం అయితే లేదు, పోలీసులు తీసుకుంటారు, తెప్పియచ్చు. విదేశాల్లో ఉన్న వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయమని కూడా వీళ్ళు నోటీస్ పంపిస్తారు. ఎందుకు ఇట్లా మీ మీద జరిగింది పాస్పోర్ట్, దాన్ని కూడా మనం ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే ఎల్ఓసి ఇష్యూ చేసిన వ్యక్తి పైన అతను విదేశాల నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు. అంటే ఎల్ఓసి అంటే ఏం పెద్దగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అతను ఏదన్నా పని మీద వచ్చినప్పుడు, ఎల్ఓసి ఉందో లేదో తెలియని పని మీద మన ఇండియన్ సంబంధించి వచ్చినప్పుడు ఏ ఎయిర్పోర్ట్కి వచ్చినా, శంషాబాద్ అనే కాదండి, ఏ ఎయిర్పోర్ట్లో దిగినా కూడా ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన అదుపులోకి తీసుకుని అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. లేదు కొన్ని తప్పని పరిస్థితులు, దానికి ఎమర్జెన్సీ ఉంది అంటే ఏదన్నా ఎవరైనా చనిపోవటం కానీ, ఏమన్నా హాస్పిటల్లో ఉండటం కానీ, కొన్ని సందర్భాల్లో రావాలి అని అతను అనుకున్నప్పుడు, ఏదైనా ప్రయారిటీ ఉంది అని అనుకున్నప్పుడు, అప్పుడు మన కోర్టు వారి పర్మిషన్తో ఒక రిట్ ఫైల్ చేసి కోర్టు వారితో పర్మిషన్ తీసుకుని అతను అరెస్ట్ చేయకూడదనే పర్మిషన్తో మనం ఫైల్ చేస్తాం. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అతను అరెస్ట్ చేయకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అతన్ని అరెస్ట్ చేయకుండా మనం తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అతను ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ కోర్టుకి మేము ట్రైల్ అప్పుడు వస్తామని చెప్పేసి కొంత బాండ్ ఏవైతే షూరిటీలు ఏవైతే ఉన్నాయో కోర్టు కండిషన్స్ కొన్ని పెడుతుంది అన్నమాట. ఆ కండిషన్స్ ప్రకారం తీసుకొని పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఆయన జాబ్ ఆయన చేసుకోవచ్చు. అలా ఏముండదు, అదొకటి. తర్వాత చాలా మంది ఎన్ఆర్ఎల్కి అపోహ ఏంటంటే నా మీద ఎఫ్ఐఆర్ కడితే నా జాబ్ పోతుందేమో, ఇట్లా రకరకాల డౌట్లు వాళ్ళు పెడతా ఉంటారు. అవును, ఈ 498 ఏ కేసు పెట్టగానే క్రిమినల్ కేసు అని చెప్పేసి ఇట్లా మీరు అన్నట్టు జాబ్ పోతుంది. ఆ జాబ్ పోదు, కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. మేము జనరల్గా ఇస్తుంటాం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాము. చాలా మంది ఎన్ఆర్ఐలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు దానికి సంబంధించిన చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఎల్ఓసి ఇష్యూ చేసినంత మాత్రం పెద్దగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎల్ఓసి అనేది అదేం ఉండదు, ట్రై చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.